వ్యర్థమైన సంభాషణ చేత వ్యాజ్యమాడదగునా? నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగునా? తర్వాత నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గూర్చిన ధ్యానమును హీనపరుస్తున్నావు. నేను కాదో, తర్వాత చూడనే ఉందో, నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది. వంచకులు పలుకులు నీవు పలుకుచున్నావు. అర్థమవుతుందా? వ్యర్థమైన సంభాషణల వలన వ్యాజ్యమాడదగునా? భార్య భర్తల మధ్య వచ్చే గొడవలు దేంతో స్టార్ట్ అవుతాయి చెప్పండి? చెప్పండి. పనికొచ్చే వాటితో స్టార్ట్ అవుతాయి అంటారా? భార్య భర్తల మధ్య వచ్చేటటువంటి గొడవలు వాక్యానుసారమైనటువంటి డిస్కషన్స్ వల్ల, బైబిల్ చదువుకుంటూ బైబిల్లో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నల వల్ల వస్తుందా అండి? కొత్తగా పెళ్ళయింది, భార్య భర్త చక్కగా సాయంత్రం పొలాల మధ్య నడుచుకుంటూ వెళ్తున్నారు. కొంతమంది కోతలు కోస్తున్నారు, పంటలు కోస్తున్నారు. భర్త అన్నాడు, ఎంత చక్కగా కొడవలు పట్టుకుని వాళ్ళు కోస్తున్నారో అన్నాడు. భార్య అంది, అసలు మీకు బుర్ర లేదండి, బుర్ర తక్కువ. వాళ్ళు కోస్తుంది కొడవలతో కాదండి, వాళ్ళు కోస్తుంది కత్తితోనండి అంది. కత్తితో ఎలా కోస్తారు? వాళ్ళు కొడవలతోనే కోస్తున్నారు అని చెప్పి అన్నాడు భర్త. భార్య అంటుంది, వాళ్ళు కోస్తుంది కొడవలతో కాదు, ఇంత పొలాన్ని కొయ్యాలంటే కొడవల వల్ల ఎలా సాధ్యం అవుతుంది, వాళ్ళు కత్తితోనే కోస్తున్నారు అని చెప్పి. భర్త ఏమో కొడవలు అంటాడు, భార్య ఏమో కత్తి అంటుంది. వీళ్ళిద్దరి మధ్య మాట పెరిగింది. భర్త కోపం వచ్చింది, అక్కడే నది దాడుతూ ఉన్నారు. ఆ కోపంతో మనోడు ఏం చేశాడు, పైనుంచి కిందకి తోసేశాడు. పెళ్ళై 10 రోజులు లేదు, పొద్దున్నే చూస్తే ఆ భార్య శవమై తేలింది. ఏమైంది అని అంటే, కత్తి కొడవలి. ఏమిటి? కత్తి కొడవలి. అది ఎక్కడి దాకా తీసుకెళ్ళని చెప్పండి? ప్రాణం తీసేదాకా. వాడికేమో కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, తట్టుకోలేకపోయాడు. ఈమెకేమో ఉడికించటం, మాటకి మాట అనడం ఎక్కువ. ఆఖరికి ఏమేమి చెప్పండి, ప్రాణం పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇటు ప్రాణం తీసేటటువంటి అంతకుడుగా తయారయ్యి ఆఖరికి జైలుకి వెళ్ళిపోయాడు. వ్యర్థమైన సంభాషణల చేత వ్యాజ్యమాడతగునా? ఏంటట? నిష్ప్రయోజనకరమైన మాటల చేత వాదింపదగునా? ఉద్యోగం చేసే చోట వాదించే వాళ్ళు ఉంటారు, చదువుకుంటున్న చోట వాదించే వాళ్ళు ఉంటారు. ఆ వాదించే వాళ్ళకున్న వ్యక్తిత్వం ఏమిటంటే, వాడే గెలవాలి అనుకుంటాడు. అది వాస్తవమా అవాస్తవమా అవసరం లేదు, వాడు అనుకున్నదే కరెక్టు, దాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తాడు. వితండవాదం అంటారు దాన్ని. అలాంటి మూర్ఖులతో అస్సలు టైం వేస్ట్ చేసుకోమాకండి. వాడు సత్యం తెలుసుకోవాలని ఆశపట్టల్లా, వాస్తవం తెలుసుకోవాలని ఆశపట్టల్లా, కానీ ఆ వాగ్వాదాన్ని గెలవాలని ఆశపడుతున్నాడు, ఆర్గ్యుమెంట్ని గెలవాలని ఆశపడుతూ ఆ గెలిచే ప్రక్రియలో ఏదేదో వాగేస్తూ ఉంటాడు. దయచేసి అలాంటి వాళ్ళతో టైం వేస్ట్ చేసుకోకండి. ఎప్పుడైనా సరే ఇద్దరి మధ్య డిబేట్ జరుగుతున్నప్పుడు నేను ఎంత గొప్ప తెలివైనోడినో, ఎంత మహాజ్ఞానినో నిరూపించుకునే ప్రయత్నం కాదు జరగాల్సింది. అసలు వాస్తవం ఏమిటని తెలియాలి. ఆ వాస్తవం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప, నేను వాదిస్తున్నాను కాబట్టి నన్ను ఎవడూ గెలవలేడు అనే మూర్ఖమైనటువంటి వాదాలు ఎప్పటికీ ఉపయోగం లేదు. సో భర్తలు భార్యలు, తల్లులు తండ్రులు, స్నేహితులు సేవకులు పనికి రాని వాగ్వాదాలకు చోటివ్వకండి.
వ్యర్థమైన మాటల చేత సమయాన్ని పాడు చేసుకోకండి. చివరికి ఏమవుతుంది? ఆ వాగ్వాదాల వల్ల ఎవరో ఒకళ్ళు నోరు జారటం, మరొకరేమో చేయి జారడం, ఆ తర్వాత కుటుంబం కుప్పగూలిపోవడం, అది కాస్త విడాకుల దాకా వెళ్ళిపోవడం, కోర్టుల బోనుల్లో నిలబడ్డం. అవసరం అంటారు ఇదంతా కూడా? అవసరం లేదు. సో ఏం కావాలి? ఆత్మ కలిగించు ఐక్యము, సమాధానము పట్ల శ్రద్ధ కలిగి ఒకరిని ఒకరు సహించుకొనుచు. ఆ తర్వాత ఇంకా బాగుంటుండను, ఒకరిని ఒకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు. మీరు దేని కొరకు పిలువబడ్డారట? ఆశీర్వాదమునకు కారకులుగా ఉండుటకై దేవుడు మనల్ని పిలిచాడు. పిలువబడిన పిలుపుకు, ఇతరులకు ఆశీర్వాదంగా, ఇతరులకు ఆదర్శంగా ఉండడానికే దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని యొక్క గుణ అతిశయములను, దేవుని యొక్క గుణ లక్షణములను అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహము, మంచితనము, ఈ 9 దేవుని గుణ లక్షణములు లోకానికి ప్రచురము చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి మనలోనే ప్రేమ లేకపోతే, మనలోనే సమాధానం లేకపోతే, మనలోనే సంతోషం లేకపోతే, మనలోనే మంచితనం లేకపోతే, మనలోనే సాత్వికత్వం లేకపోతే, మనలోనే దీర్ఘశాంతం లేకపోతే, మనలోనే ఆశా నిగ్రహము లేకపోతే ఎలా లోకానికి ఆదర్శంగా జీవిస్తాం? పిలిచిన పిలుపునకు తగినట్లు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికత్వముతోనూ నడుచుకొనవలెను. ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఏమంటున్నాడు? సమాధానంగా జీవించండి, ఐక్యత కలిగి జీవించండి, సఖ్యత కలిగి జీవించండి. వ్యర్థమైన వాటితో గొడవ పడకండి, వ్యర్థమైన వాటి కోసం ప్రశాంతతను పాడు చేసుకోకండి.